దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. మరి మనము 2025 సంవత్సరము నవంబర్ మాసము మొదటి పునరుద్ధాన ఆరాధనలో మనమందరము సమాజముగా సంఘముగా కూడుకోవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి గడిచిన వారంలో ఎంతో భయానకమైన వాతావరణ పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని కృప చొప్పున, దేవునికి అనుగ్రహం చొప్పున సంఘం అంతటా, క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ప్రార్థనలతో, యాచనలతో దేవుడికి మొరపెట్టినప్పుడు మరి చాలా పెను ప్రమాదం నుంచి మనము తప్పించబడ్డామని నేను విశ్వసిస్తున్నాను. చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మరి వాతావరణ శాఖ కూడా బాగా హెచ్చరికలు చేసింది, జాగ్రత్తగా ఉండమని. కానీ దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క కనికరం చొప్పున మరి ఆ ఉగ్రత నుంచి, ప్రమాదం నుంచి మనం తప్పించబడ్డామని నేను నమ్ముతున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ తెచ్చుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా పేజీ నెంబర్, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 86వ పేజీ, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనలో నీ సన్నిధిలో సమాజముగా, సంఘముగా మేము కూడి అయా నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని గణపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నీ వాక్యం ద్వారా మా అందరినీ మీరు దర్శించండి ప్రభా. నీ వాక్యంతో అయా మాతో మాట్లాడండి ప్రభా. నీ పరిశుద్ధమైన శరీరంలో, నీ పరిశుద్ధమైన రక్తంలో మేము పాలు పంపులు పొందబోతుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడి, నూతన పరచబడి, నీ శరీరంలో, నీ రక్తంలో మేము పాలుభాగస్తులై తండ్రి, నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగాలు జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల ఉన్న చిత్తం ఏంటంటే, సర్వలోక మానవాళి పాప పరిహార్థం నిమిత్తము ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి, మానవులు చేసిన అపరాధముల నిమిత్తము, మానవులు చేసిన దోషముల నిమిత్తము, మానవులు చేసిన పాపముల నిమిత్తము ఆయన్ని బలిగా, అర్పణగా అర్పించి, ఆయన యందు విశ్వసించేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన తట్టు తిరిగేవారు, ఆయన అనుసరించి ఆయన ఏర్పరిచిన మార్గంలో నడిచేవారు అందరూ కూడా నిత్య జీవానికి అర్హులు. అది దేవుని చిత్తమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం లోకంలో చూస్తూ ఉంటుంటే భయానకమైన పరిస్థితుల్లో, భయానకమైన వాతావరణంలో, భయానకమైన సంఘటనల మధ్య మనం జీవిస్తున్నాము. ఇంకా యేసు ప్రభు వారిని ఎవరైనా సరే సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయన పరిశుద్ధ రక్తంలో వారు పాలు పంపులు పొందకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని చెబుతూ కూడా ఆయన రక్షణను స్వీకరించకుండా ఇంకెవరైనా ఉంటే కనుక, ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నీవు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించకపోతే, పరిపూర్ణంగా దేవుని నమ్మకపోతే, ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఆయన వచ్చుతున్నవాడు త్వరగా వస్తున్నాడు కనుక ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారిని ఆయనతో పాటు ఆయన కొనుక్కోబడతారు కనుక విడవబడిన వారికి బహుశ్రమానని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఇంకా నీవు ఆలస్యం చేస్తూ కాలయాపన చేస్తున్నావేమో. ఈ 2025 సంవత్సరము నవంబర్ మాసంలో ఉన్నాము. ఈ మాసం గడిచిపోయిన తర్వాత మనం పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఆ పండగ కూడా గడిచిపోయింది, తర్వాత 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాం. సో మన జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతున్నాం కానీ మనం ప్రభువుకి దగ్గరగా జీవించలేకపోతున్నాము, ప్రభువు మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాము, ఆయన మార్గంలో మనం నడవలేకపోతున్నాము.
నా ప్రియమైన దేవుని సంగమా, మనం చివరి దినాల్లో ఉన్నాం గనక, మనం అంత్య దినాల్లో ఉన్నాం గనక, మనం ప్రభువుకి దగ్గరగా జీవించే వారిగా ఉండాలి. ప్రభు మార్గంలో మనము పడిపోకుండా త్రుటిల్లకుండా నడిచేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు, కుమారుని చూచమంటే యేసు ప్రభు వారు చూస్తున్నాను, యేసు ప్రభు వారు నాకు తెలుసు, యేసు ప్రభు వారు మా పితరుల దేవుడు, మా తల్లిదండ్రుల దేవుడు, మా కుటుంబీకుల దేవుడు అంటాం కాదు. ఆయన చూడటం అంటే ఆయన పరిపూర్ణంగా తెలుసుకోవటమే, ఆయన యందు విశ్వాసం ఉంచటమే. ఆయన యందు విశ్వాసం ఉంచటం అంటే పరిపూర్ణంగా ఆయన ప్రభుడని, నా రక్షకుడని, నా పాపాలకు విమోచకుడని మనం విశ్వసించటమే. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడంట. ఎవరైతే ఆనాడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించి అరణ్య మార్గం గుండా వారు నడిపిస్తున్నప్పుడు, వారు దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు, పాపకరమైన పాములు వారిని కరిచినప్పుడు, ఆ యొక్క ఏదైతే యేసు ప్రభు వారి సిలువుకి సాదృశ్యంగా ఉన్న ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన ప్రతి వాడు బతికాడంట. ఇప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్షణలో మనం పాలు పంపులు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన ప్రతి వాడు ఎలాగైతే బతికాడో, యేసు ప్రభు వారి యందు నమ్మిక ఉంచేవారు, యేసు ప్రభు వారిని చూసేవారు, ఆయన మార్గాన్ని అనుసరించి నడిచేవారు, ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, నిత్య జీవము పొందుటయే, అంటే నిత్య జీవానికి అర్హులై ఉంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. అంత్య దినమున మనము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని, ఆయన ఇచ్చు మహిమా శరీరాన్ని మనం స్వతంత్రించుకొని మనం ఆయనతో పాటు ఆ మధ్య ఆకాశంలో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొవాలనంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు చనిపోయిన యేసు ప్రభు వారిని మన ప్రభుడుగా, మన రక్షకుడిగా మనం విశ్వసించి ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 3 పాయింట్లు నాకు ఇవ్వబడిన సమయంలో 3 పాయింట్లు చూద్దాం. మొదటి పాయింట్, మొట్టమొదటి పాయింట్ మార్గం. మొట్టమొదటి పాయింట్ మార్గము. ది వే, నిత్య జీవము పొందటానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు, అంటే ఆయన కుమారుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 14:6 మనందరికీ సుపరిచితమైన వాక్యమే ఇది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంట. మానవులకు దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించుకున్నప్పుడు, నరుడు దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన మాటను తునీకరించి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, అంటే దేవుని మాట వినకపోవటమే పాపము, దేవునికి లోబడపోవటమే పాపము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, దేవుని మాటను అశ్రద్ధగా వినువాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని మాటకు మనం లోబడకపోవటమే. మన పితరుడైన ఆది ఆదామైన మానవుడు దేవుని మాటకు లోబడలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాకుండా దేవుని చిత్తాన్ని తునీకరించేవాడిగా ఉండటం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపం ద్వారా వచ్చి జీతము మరణమై ఉంటుండగా, ఆ మరణం నుంచి, అపవాది యొక్క బలం నుంచి మనల్ని తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా మార్గంగా వచ్చి ఒక నిత్య జీవం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసు నేనే మార్గము, ఆయన సత్యవంతుడు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దగ్గర ఏ పాపము లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది. శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరారోపణ చేయాలనుకున్నప్పుడు, నాలో పాపం ఉందని
మీరెవరైనా నిరూపించగలరని సవాలు విస్తున్న గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న లోకరక్షకుడైన యేసు ప్రభువారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పాప రహితుడు గనక, పాపం లేనివాడు గనక, పాపంలో జీవిస్తున్న మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనకు విడుదల విమోచన కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు నేనే మార్గము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప మనము తండ్రి అయిన దేవుని వద్దకు ఎవరి ద్వారా వెళ్తామంటే కుమారుని ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. కుమారు యందు విశ్వాసం ఉంచడం ద్వారానే, కుమారుని యొక్క మార్గంలో నడచడం ద్వారా, కుమారుణ్ణి మనం ప్రభుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్యజీవం పొందుటయే దేవుని చిత్తమై ఉంది. యేసు ప్రభువారు మనకు మధ్యవర్తిగా, మన కొరకు, మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు బలి అయిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వాసం చూపి ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ పాయింట్ చూద్దాము. ఆయన మన కొరకు వచ్చి తన బలిని మనకు చూపించాడు. తన అర్పణను మన ఎదుటి పెట్టాడు. మన స్పందన ఏ విధంగా ఉంది? ఇంకా మనం అంగీకరిస్తున్నామనే భ్రమలోనే మనం బ్రతుకుతున్నామా? మానవుని స్పందన ఏ విధంగా ఉంది? మనము సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తున్నామా? మన పాపాలకు విమోచకుడిగా మనం స్వీకరిస్తున్నామా? మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? మానవుని స్పందన, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఆయనను విశ్వసించటము, నమ్మక ఉంచటం ద్వారా మాత్రమే ఈ మార్గం లభిస్తుంది. అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారానే ఆ మార్గంలో నీవు నడవగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంట? మన రెస్పాన్స్ అంటే మన స్పందన తెలియజేయాలి. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, మనం ఏం చెబుతాం? థ్యాంక్ యూ సో మచ్ అండి అంటాం. ఏమంటాం? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, ఏదైనా ఇచ్చారనుకో, తినడానికి ఏదైనా స్వీట్ ఇచ్చారనుకో, లేకపోతే ఆపదలో సహాయం చేశారనుకో, మనం ఏమంటాం? థ్యాంక్ యూ సో మచ్, చాలా ధన్యవాదాలండి, చాలా వందనాలండి, సమయానికి మీరు ఆదుకున్నారంట. మరి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన బలిగా, అర్పణగా అర్పించబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా, వ్యాధిని అనిపించిన వాడిగా ఆయన మెత్తబడ్డాడు. ఆయన్ని నలగొట్టటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ఆయన తన బలియాగాన్ని మన ఎదుట పెట్టాడు. మనము మన నోటితో మనం ఒప్పుకోవాలంట, మన హృదయమందు మనం విశ్వసించాలంట. మరొకసారి వచ్చి చదువమ్మా. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడాలంటే ఆయన నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు విశ్వసించబడాలి. ఆయన ఎలాగైతే మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేపబడ్డాడో, నేను కూడా అంత్య దినమున ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయమున నేను కూడా లేపబడతాను, నేను కూడా ఎత్తపడతాను, ఆయనతో పాటు జీవిస్తానని మనం విశ్వసించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన స్పందన మనం దేవునికి తెలియజేయాలి. మన నోటితో ఆయన ప్రభుడని, ఆయన రక్షకుడని మనం విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన నమ్మి ఫలము దయచేవాడని నమ్మవల్ని కదని దేవుని ఒక వాక్యం చెబుతుంది. నీ స్పందన ఇంకా నువ్వు తెలియచేయట్లేదా? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని సమూహంలో ఇంకా ఆలస్యం చేయక, దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని ఒక వాక్యం చెబుతుండగా మనం వివేకం కలిగి జీవించాలి. దినములు చాలా
చెడ్డ దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం. మన నోటితో మనం ఆయన ప్రభుడని, మన రక్షకుడని మనం విశ్వసించి ఆయన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాయింట్, ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు. ఆయన కుమారుడిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు, మన పాపములకు విమోచకుడిగా ఉన్నాడు. ఆయన చేసిన బలిత్యాగాన్ని మనము రెండోది ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. మూడో పాయింట్ తీసుకొని ముగించుకుందాం. దేవుని వాగ్దానము, ఆయన తన బలి త్యాగం ద్వారా మనకు ఒక వాగ్దానము మనకు చేయబడ్డాడు, ఒక వాగ్దానాన్ని మనకు చేశాడు. దేవుని వాగ్దానము, గాడ్ ప్రామిస్, విశ్వసించిన వారికి నిత్య జీవం లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైన వాగ్దానము ఆయన ద్వారా మనకు లభించిన నిత్య జీవం అనే వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్ని వాగ్దానాలు పొందుకొని ఈ భూమి మీద నీవు ఆస్వాదించబడి ఈ భూమి మీద గొప్పవాడిగా నీవు జీవించి నిత్య జీవంలో పాలుభాగస్తులు అవ్వకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏది ఉండదు. ఈ లోకంలో అన్ని భోగభాగ్యాలన్నీ రుచి చూచి నీవు నిత్య జీవంలో ఆయనతో పాటు జీవించకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోలేనట్టు లెక్క. గాడ్ ప్రామిస్, విశ్వసించు వారికి నిత్య జీవము లభిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, మన ఆత్మ నశించిపోకూడదని, మన ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళకూడదని ఆత్మను గూర్చిన వాగ్దానము. శరీర సంబంధమైన వాగ్దానాలు కోకొల్లగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, చాలా ఉన్నాయి శరీర సంబంధమైన వాగ్దానాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించినట్లంట. మనకి ఎలా లభిస్తుందంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారి బలి త్యాగం ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానము మనకు లభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాగ్దానమే నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము రాసిన వాడే ఆ శాసనాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్రము రాసిన వాడే ఆ శాసనాన్ని కొట్టివేశాడు. ఆ శాసనాన్ని కొట్టివేసే అర్హత గాని హక్కు గాని ఎవరికి ఉందంటే ధర్మశాస్త్రము రాసిన వాడే ఆ శాసనాన్ని ఆయన దేహమందు నెరవేర్చి, నేను ధర్మశాస్త్రము నెరవేర్చుటకు వచ్చాను కానీ పొల్లైనను తప్పిపోవటకు కానీ నేను రాలేదు, దాన్ని నెరవేర్చుటకే వచ్చాను, నిరర్ధకం చేయటానికి నేను రాలా. మానవుడు బలహీనుడని, మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకుండా ఆజ్ఞల్లో తప్పిపోతున్నాడని దేవుడే తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రం రాసిన వాడే, శాసనాన్ని రాసిన వాడే శాపగ్రస్తుడిగా మాను మీద వేలాడపడి అబ్రహాము పొందిన ఆశీర్వచనము, మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పొందిన ఆశీర్వచనంలో మనము కూడా, అన్ని జిల్లైన మనము కూడా పాలిభాగస్తులు కావాలనని నిత్య జీవం అనే వాగ్దానం మనకిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇంకా నీవు దేవుని మార్గాన్ని విశ్వసించట్లేదా? దేవుణ్ణి సొంత రక్షకుడిగా నీవు ఒప్పుకోవట్లేదా? ఆయన ఇచ్చిన నిత్య జీవం అనే వాగ్దానాన్ని నీవు స్వీకరించుకోకుండా ఉన్నావా? మనము అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో మనం నివసిస్తున్నాం కనుక ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కనుక మన ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం ఉంచి మరొకసారి యోహాను సువార్త 6:40 ఒకసారి చదువుతున్నాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. ఆయన జీవాహారముగా మన కొరకు బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. ఆయన శరీరంలో
ఆయన రక్తంలో పాలిభాగస్తులైతేనే మనము అంత్యదినమున మనం లేపబడతాము. ఆయన మన కొరకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించి ఆ శాపగ్రస్తమైన మానుపైన ఆయన వేలాడి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని విమోచించి నీతిమంతులుగా ఆయన యొక్క ప్రియకుమార్తెలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం త్రుటిల్లి పడిపోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఆయన మన రక్షకుడని మన ప్రభువు అని మన నోటితో మనం ఒప్పుకొని మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రక్తంలో పాలుభాగస్తులై ఉందాం.